We greet you all in the name of Jesus Christ. Today our theme is choosing our attitude towards Christ. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే క్రీస్తు పట్ల మన వైఖరిని ఏ విధంగా ఎంచుకోవాలి. We will be taking the examples of several people who responded to Christ at the birth of Christ. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు కొంతమంది ఆయనని ఏ విధంగా అంగీకరించారో కొన్ని ఉదాహరణల ద్వారా మనం నేర్చుకుందాం. Different people responded differently originally. కొంతమంది దేవుని పట్ల వాళ్ళ వైఖరిని వ్యక్తపరిచారు. And some are good or some are bad. కొంతమంది మంచిగా దేవునికి రెస్పాన్స్ ఇచ్చారు, కొంతమంది వ్యతిరేక ధోరణిలో ఉన్నారు. And hearing that, seeing that, we all should decide our attitude towards Christ. ఇవి మంచివి చెడువి మనం విన్నాక మనం ఏ విధంగా మన యాటిట్యూడ్ మన వైఖరిని దేవునికి ఏ విధంగా చూపించాలో మనం నేర్చుకుందాం. The first one is the mother of Jesus, Mary, how she responded to the message of the birth of Christ. మొదటిగా చూసినట్లయితే యేసు ప్రభు యొక్క తల్లి మరియ ఏ విధంగా దేవునికి అంగీకారం తెలిపిందో, తన వైఖరిని ఏ విధంగా చూపించిందో మనం తెలుసుకోవచ్చు. We can see in Luke's Gospel chapter 1 verse 38 how Mary is responding to the angel. దేవదూతకి మరియా ఏ విధంగా తన ఇష్టాన్ని తెలియజేసిందో మనము చూడవచ్చు. The angel of God came and told Mary, the one who has received grace, greetings to you, and told that you are going to conceive a son by the Holy Spirit, and he will be the savior of all humanity. దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి నువ్వు గర్భము దాలుస్తావు, అతను ఈ లోకానికి రక్షకుడుగా ఉంటాడని తెలియజేస్తుంది. And then read that chapter 1 verse 38 only. Somebody read. లూకా సువార్త మొదటి అధ్యాయం 38వ వచనం. And Mary said, Behold, the handmaiden of the Lord, be it unto me according to thy word. And the angel departed from her. So Mary said, Behold, I am the servant of God, I am the handmaid of God, let it be to me as you said. మరియా ఏం చెప్తుందంటే, నేను నీ వల్ల సృష్టింపబడ్డాను కాబట్టి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నా ద్వారా జరిగించుము కార్యము అని చెప్తుంది. Praise the Lord. Coming to Christ, the attitude of everyone we can say, I am your servant. మన వైఖరి ఏ విధంగా ఉండాలంటే దేవుని పట్ల నేను నీ సేవకుడిని, నీ కార్యాలు నా ద్వారా జరిగించు అని. All those who listen to this message, can you say once again, I am your servant of God? వింటున్న ప్రతి ఒక్కరు నేను నీ సేవకుడిని లేదా నీ సేవకురాలిని అని ఎంతమంది చెప్తున్నారు? And let whatever you decide happen to me. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నా ద్వారా జరిగింపబడాలని కోరుతున్నాను. Amen. Praise the Lord. Not my will, Lord, but let your will be fulfilled in me. నా ఇష్టము కాదు కానీ నీ చిత్తము నా ద్వారా నెరవేర్చబడాలి. Praise the Lord. Praise the Lord. Now if you consider Mary's situation, we can learn what a dangerous decision she had taken. మరియ యొక్క ఆ పరిస్థితిని మనం గమనించినట్లయితే ఆమె ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో నుంచి ఆ డెసిషన్ తీసుకున్నట్లుగా చూస్తున్నాం. And looking in the world point of view, Mary has taken the most shameful thing which a lady can take in those situations. ఆ దినాల్లో మరియ యొక్క నిర్ణయము అది ఎంతో అవమానకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. And she will say, angel came, Holy Spirit came, but who will believe it? దేవదూత వచ్చింది, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పినప్పుడు ఎవరు నమ్ముతారు ఆ కాలంలో? So Mary took shame on herself by conceiving Christ. యేసు ప్రభువుని గర్భం దాల్చినప్పుడు ఆ అవమానముని తన నిర్ణయంగా తీసుకుంది. Amen. Jesus said, anyone who follows me should take up his own cross. యేసుప్రభు అంటున్నాడు, నన్ను ఎవరైతే వెంబడిస్తారో తన కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్తున్నాడు. So Mary took the cross on herself
even before Christ was born. యేసు ప్రభు జన్మించక ముందే ఈ మరియ ఏం చేసిందంటే తన కాడిని తను ఎత్తుకొని యేసు ప్రభు కొరకు నిల్చుంది. Praise the Lord. Praise the Lord. And she would have been stoned to death in that society according to the rules of that day. ఆ కాలంలో ఈమె తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆమెకి మరణకరమైన శిక్ష ఆ రోజుల్లో వచ్చి ఉండేది. Praise the Lord. So there is suffering, there is pain, there are difficulties ఎంతో బాధ in accepting Christ in our life. దేవుణ్ణి మనము అంగీకరిస్తున్నామంటే ఆ దినాలలో ఎంతో బాధకరమైన విషయాల్లో పరిస్థితుల్లో మనము ఉండవలసి ఉంది. Now coming to Joseph, ఇప్పుడు యోసేపుని బట్టి మనం నేర్చుకుందాం. we can see it in Matthew chapter 1 verse 24. మత్తయి 1వ అధ్యాయము 24వ వచనంలో మనం దీన్ని Now చూడవచ్చు. Joseph wanted to do away with Mary, divorce her. మేరీ మరియని విడాకులు తీసుకునే దాకా తను చేసినట్లుగా మనం చూస్తున్నాం. Thinking by his intelligence, thinking by his own thought, he wanted to divorce Mary. ఆయన ఆలోచనలు బట్టి స్వంత ఆలోచనలు బట్టి మరియకి విడాకులు ఇవ్వాలి అన్న స్థితిలో తను ఉన్నాడు. But God spoke to him in a dream. కానీ దేవుడు ఆయనకి కల ద్వారా దేవుడు అతను మాట్లాడాడు. So Joseph obeyed God against his choice. కానీ దేవుడు మాట్లాడిన రీతిగా యోసేపు ఆయనకి విధేయత కలిగి ఆయన చెప్పినట్లుగా చేసి ఉన్నాడు. Here is an important lesson for all of us. ప్రతి ఒక్కరికి ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం మనం నేర్చుకోవాలి. You want to do something in your own way. నీ ఇష్ట ప్రకారంగా నీ ఆలోచన ప్రకారంగా నువ్వు ఏదో ఒకటి చేయాలనుకుంటావు. But you come to know of God's will. కానీ దేవుని చిత్తము మనం తెలుసుకున్నప్పుడు You keep aside your will, you keep aside what you want to do and do according to what God wants you to do. నీ ఇష్టం ఏదైతే ఉందో నీ ఆలోచన ఏదైతే ఉందో అది పక్కన పెట్టి దేవుని చిత్త ప్రకారం మనం నడవాలి. Can you make a decision now? అది మన డెసిషన్ మనం తీసుకోగలుగుతున్నామా? Lord, this is the thing I want to do, but I will change my mind. I will do what you want to do. నేను నా హృదయాన్ని నా మైండ్ని నేను చేంజ్ చేసుకుంటున్నాను, నీ చిత్త ప్రకారం నేను నడుస్తాను అని. Amen? ఆమేన్. Hallelujah. There is something in your life you are adamant about, you really want to do it that way, but when you read the word of God, when you pray about it, God gives you another conviction and you must decide to follow it. నీ ఆలోచన ప్రకారం ఒకటి చేయాలనుకుంటావు, కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాక్యం చదివినప్పుడు దేవుడు బయలుపరిచింది అది నువ్వు చేయగలిగే స్థితిలో ఉండాలి, నీ ఆలోచనలు పక్కన పెట్టి. Amen? Thirdly, we can see wise men coming from the east to worship the newborn child Christ. మూడవదిగా తూర్పు నుంచి జ్ఞానులు యేసు ప్రభువుని బాలుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని పుట్టినప్పుడు ఆరాధించడానికి వాళ్ళు వస్తున్నట్టుగా చూస్తున్నాం. Praise the Lord. Praise the Lord. Now if there is a meeting, even birthday celebration, the parents had invitation. పేరెంట్స్ బర్త్డే సెలబ్రేషన్స్ కి పిల్లల గురించి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు. Did anybody send invitation to the east for the wise men to come? ఎవరైనా ఇన్విటేషన్ పంపించి ఉన్నారా తూర్పు నుంచి జ్ఞానులు రావాలి అని? Nobody invited. ఎవ్వరు ఇన్వైట్ చేయలేదు. God sent a star which was shining in the sky. దేవుడు ఒక నక్షత్రాన్ని ఆకాశంలో వారికి దారిగా చూపించి ఉన్నాడు. How many people might have seen the star? నక్షత్రాన్ని ఎంతమంది చూసి ఉంటారు? For how many people it was available? ఎంతమందికి అది అవైలబుల్ గా ఉంది? But only limited number, very few understood it and decided to move forward. కానీ కొంతమందికే అది అర్థమయ్యి ఈ దేవుని కొరకు ఏర్పరచబడింది అనేసి వాళ్ళు దాన్ని అంగీకరించి ఉన్నారు. So many people are wandering in the world, not knowing where to go, not knowing how to approach God. ఎంతో మంది ఈ లోకంలో తిరుగులాడుచున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. You are also seeing a star. మీరు కూడా ఒక నక్షత్రాన్ని చూస్తూ ఉన్నారు. Every child who is listening to me, pay attention to what I say. పిల్లలు జాగ్రత్తగా వినాలి. Many a times
children, they need stick, they need hard words, chastisement to do the right thing. కరెక్ట్ వేలో వెళ్ళడానికి పిల్లలకి బెత్తం వాడాల్సి వస్తుంది, ఇంకా గట్టిగా వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. But this star was not punishing one, not even speaking one, it was silently showing the way. కానీ ఈ నక్షత్రం మాత్రం మనకి దారి చూపడానికి మాత్రమే దేవుడు ఏర్పరిచినట్లుగా చూస్తున్నాము. Hallelujah. Hallelujah. Even in spiritual guidance in churches also, so many gestures are made, so many directions are made for people to follow. ఎన్నో మార్గాలు, ఎన్నో మనకి ఎంచబడి ఉన్నాయి, కానీ దేవుని దగ్గరికి రావడానికి అది మనం గ్రహించలేకపోతున్నాం. But are you willing to follow a silent model? కానీ మనము దేవుని దగ్గరికి రావడానికి ఒక మాదిరిగా ఉంటున్నామా? ఒక సైలెంట్ మోడల్, వితౌట్ టాకింగ్, ఒక నెమ్మదిగా ఉన్న ఒక మాదిరిగా ఉంటున్నామా, ఫాలో అవుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. దట్ స్టార్ గైడెడ్ టు ద ప్లేస్ వేర్ జీసస్ వాస్. యేసు ప్రభు పుట్టిన స్థలానికి ఆ నక్షత్రం దారి చూపించినట్టుగా చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Many of you are not reaching the destination because you have missed your silent star in life. మన జీవితాలలో మన డెస్టినేషన్కి మనం చేరలేకపోతున్నాం, ఎందుకంటే ఈ నక్షత్రాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. You are waiting for somebody to pressurize you. మనము ఎదురు చూస్తున్నాం, ఎవరైనా మనకి దారి చూపిస్తారేమో, మనం నడిపిస్తారేమో అని. You know what is right, but until the force comes, you don't want to do it. మనకి ఏది కరెక్ట్ అయిన దారో మనకు తెలుసు, కానీ మనం చేయలేకపోతున్నాం, ఎందుకంటే వేరే వాళ్ళు మనల్ని పుష్ చేస్తారని ఎదురు చూస్తున్నాం. Shall we submit before God? Oh God, guide me into the right path. సరి అయిన మార్గంలో నన్ను నడిపించు ప్రభు అని మనము ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. Many young people are wandering, they are losing the way because they don't want to follow without compulsion, they don't want to do the right thing. ఎంతో మంది యవనస్తులు ఈ లోకంలో తిరుగులాడుతున్నారు, ఇష్టమైన మార్గాల్లో వెళ్తున్నారు, దేవుని దగ్గరికి మాత్రము రావడం లేదు. They don't look for God's will, they don't look for spiritually wise people will in making choices in their life. వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరి అయిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే దేవుని చిత్తాన్ని వాళ్ళు ఎరగని స్థితిలో ఉంటున్నారు. Hallelujah. Once again come back to the star. మరి ఒకసారి ఈ నక్షత్రాన్ని దగ్గరికి మనము వద్దాము. Next we can see some shepherds who were looking after the sheep in the open place. నాలుగోదిగా మనం చూసినట్లయితే గొర్రెల కాపరులను మనం చూస్తున్నాము. In the night the angels of God came and told them about the good news. రాత్రిపూట వాళ్ళు గొర్రెలు కాచుకొని కూర్చున్నప్పుడు దేవదూత వచ్చి వాళ్ళకి ఒక శుభవార్తను చెప్పినట్లుగా చూస్తున్నాము. I heard someone saying God sent angels to the shepherd, but God did not send angels to the wise men. జ్ఞానుల దగ్గరికి దేవదూతల్ని పంపించలేదు, కానీ గొర్రెల కాపరుల దగ్గరికి మాత్రము దేవదూతల్ని దేవుడు పంపించినట్లుగా చూస్తున్నాం. Is God partial? దేవుడు పక్షపాతి చూపుతున్నాడా ఇక్కడ? Meaning the shepherds were not able to discern the meaning of the star. ఎందుకంటే గొర్రెల కాపరులకి ఆ నక్షత్రం యొక్క విలువ తెలియదు, కాబట్టి దేవుడు దేవదూతల్ని పంపించి శుభవార్తను చెప్పినట్లుగా చూస్తున్నాం. God knew that the shepherds were illiterate and they were not scientific people to understand the meaning of the star. ఈ నక్షత్రం యొక్క విలువని వాళ్ళకి తెలియదు, కాబట్టి ఎందుకంటే వాళ్ళు చదువు సందే లేని వాళ్ళు, కాబట్టి దేవుడు దేవదూతల్ని పంపించినట్లుగా చూస్తున్నాం. So the wise men cannot say excuse. The angels went and told the shepherd, angel did not come to us. If the angel come to us, we also will go. జ్ఞానులు ఎవరైతే ఉన్నారో దేవదూతల్ని పంపించలేదు, మాకు ఇదంతా ఏం తెలియదని దేవుడి దగ్గర ఎక్స్క్యూజెస్ తీసుకోలేరు వాళ్ళు. Amen. Amen. Meaning, in whatever situation you are, God has spoken to you in a way you can understand. నీకు అర్థమయ్యే రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. Whether you are a graduate, postgraduate, or illiterate, or you are a housewife or a worker, whatever it may be, God is speaking to you. God knows that you have understood what He wants to communicate to you.
నువ్వు ఏ స్థితిలో ఉన్నా, చదువుకున్న స్థితిలో ఉన్నా, చదువు లేని స్థితిలో ఉన్నా, పని చేస్తున్నా, పని చేయకపోయినా, నీకు అర్థమైన రీతిలో దేవుడు తెలియచేస్తున్నాడు. అది దేవుడు తెలుస్తుంది నీకు అర్థమైంది అని. Nobody can have an excuse that I did not understand the will of God to go to Christ. యేసు ప్రభు దగ్గరికి చేరాలని ఆయన చిత్తము అర్థం కాలేదని మనం ఏ విధమైన ఎక్స్క్యూజెస్ మనం చెప్పకూడదు. Praise the Lord. Now read Luke Gospel chapter 2 verse 15, the response of the shepherds. Luke chapter 2:15. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, And it came to pass, as the angels were gone away from them into heaven, the shepherds said one to another, Let us now go even unto Bethlehem, and see these things which it come to pass, which the Lord hath made known unto us. Now the angels came and told the shepherds that Jesus is born. దేవదూతలు గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి యేసు ప్రభు పుట్టి ఉన్నాడని తెలియజేశారు. But the angels did not say, Come on, go and visit him. కానీ ఈ దేవదూతలు వెళ్ళి ఆయన దర్శించుకోండి అని చెప్పలేదు. It was the decision of the shepherds. ఇది వాళ్ళు తీసుకునే నిర్ణయం, గొర్రెల కాపరులు తీసుకునే నిర్ణయం. Amen. That is a great message for every one of us. ఇది ఒక గొప్ప సందేశమై ఉంది మనకి. Many a times we are not going forward in life because we don't say, Let us go. మనము మన జీవితాల ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే మన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం దేవుని దగ్గరికి వెళ్ళడానికి. That is the beginning of a new initiative in your life, in the line of God. మొదటిగా దేవుడి దగ్గరికి చేరాలంటే మనము ఆయన చిత్తాన్ని గ్రహించి ముందుకు వెళ్ళాలి. Amen. ఆమేన్. You know the truth, you have understood it, but you never say, Let me, and it never happens to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అర్థమవుతుంది, గ్రహిస్తున్నావు, కానీ నువ్వు ముందు అడుగు వేయలేకపోతున్నావు. Amen. God in the beginning said, Let there be light, and it happened. దేవుడు ఆదియందు ఏమన్నాడు? వెలుగు కలగాలి అన్నాడు, వెలుగు కలిగింది. God has placed us in a small world. In that world also, when He say, Let us or let me, that is going to happen. దేవుడు మనల్ని ఒక చిన్న ప్రపంచంలో పెట్టి ఉన్నాడు భూమిలో. దేవుడు చెయ్యాలంటే మనం చేయగలిగే స్థితిలో ఉండాలి. Will you say, Let me? In the matter of Christ today, మనము నేను చేయగలను, నేను చేయాలి అన్న స్థితిలో మనం ఉన్నామా? Amen. ఆమేన్. Hallelujah. All this we have seen, positive attitudes, supporting attitudes towards Christ. ఇవన్నీ మనము దేవునికి ఇష్టమైన వైఖరి కలిగి ఉన్న మనుషుల గురించి మనం నేర్చుకున్నాం. And we will also see the opposing attitudes. మనము వ్యతిరేకంగా ఉన్న వైఖరిని కూడా మనం ఈ రోజు నేర్చుకున్నాం. So that we can avoid it. కాబట్టి దీని వల్ల మనం ఏంటంటే మనం ఇలా చేయకూడదు అని నిర్ణయం తీసుకోవాలి. The first one is the chief priest and scribe of Jerusalem. యెరూషలేములో ఉన్న Chief priest. శాస్త్రులు పరిసయ్యుల గురించి మనం నేర్చుకున్నాం. When the wise men came to Herod and said, The king is born here, Herod called the chief priest and scribes. ఈ జ్ఞానులు హేరోద్ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు పుట్టి ఉన్నాడు అని తెలియజేసినప్పుడు హేరోద్ దగ్గర యాజకులని శాస్త్రుల్ని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం హేరోదు. And the priest and the scribes said, Jesus will be born in Bethlehem. అప్పుడు వాళ్ళు ఏం చెప్పి ఉన్నారంటే హేరోద్కి యేసు ప్రభు బెత్లెహేములో జన్మిస్తాడు అని చెప్పి ఉన్నారు. The priests and scribes, they knew the truth, but they cooperated with the enemy of Christ. వాళ్ళకి నిజం తెలిసింది, సత్యం తెలిసింది, కానీ శత్రువులతో వాళ్ళు చేయి కలిపి తప్పు చేసి ఉన్నారు. Many people who know the truth, they are in the side of the devil. మనకి నిజం తెలిసి, నిజమైన దేవుడి గురించి తెలిసి ఉన్నా కానీ మనము తప్పుదారిలో వెళ్తూ ఉన్నాం. Oh, what a great fall it is. అది ఒక గొప్ప పతనానికి మనకి దారి తీస్తుంది. Being a priest and being a knowledgeable person in the word of God, they were not supporting the life of Christ. ఒక గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా శాస్త్రులు యాజకులు దేవుని గురించి తెలిసి కూడా వాళ్ళు తప్పుదారిలో వెళ్తున్నట్టుగా చూస్తున్నారు. And then coming to Herod, he said, I also want to come and worship the child. Please come and let me know his whereabouts. After you worship him,
Herod told the wise men, హేరోదు ఆ జ్ఞానులకు ఏం చెప్తున్నా అంటే నాకు కూడా ఆరాధించాలని ఉంది కానీ ఫస్ట్ మీరు వెళ్ళి అది తెలుసుకొని నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు. was Herod really wanting to worship this child? హేరోదు నిజంగా యేసు ప్రభుని ఆరాధించాలని కోరుతున్నాడా? No, pretension of worship. కానీ ఇక్కడ ఆరాధన చేయాలని లేదు కానీ చేస్తున్నట్టుగా నటిస్తున్నాడు. This is a thing that every one of us must avoid and be careful. We should worship God in truth and spirit. There should not be pretensions of worship. దేవుని ఆరాధించడంలో నటన అనేది ఉండకూడదు. అది ఈ హేరోదు వల్ల మనం నేర్చుకోవచ్చు. Praise the Lord. Praise the Lord. And he was evil, but he pretended to be good, and finally he killed all children below 2 years in Jerusalem. యెరూషలేములో ఎవరైతే 2 సంవత్సరాలు కింద ఉన్న మగపిల్లలు ఎవరైతే ఉన్నారో అందరినీ చంపివేయించాడు. ఆయన ఎంతో క్రూయల్గా ఉన్నాడు కానీ మంచి వాళ్ళలాగా నటించాడు. Our theme today is our attitude towards Christ. You have seen many attitudes. Which one you want to be? మనము ఇలాంటి వైఖరులు కలిగి ఉన్నవి, మంచి వైఖరి చెడ్డ వైఖరి కలిగి ఉన్న వాళ్ళని చూస్తున్నాం కానీ మనం ఏ విధంగా దేవుని దగ్గరికి వైఖరి కలిగి ఉండాలి? Shall we be like Mary who said, I am the servant of the Lord, let his will happen on me? మరియలాగా నీ చిత్తం నా ద్వారా జరిగించు అని నిర్ణయం తీసుకునే స్థితిలో ఉన్నామా? Shall we be like the wise men who without compulsion just followed a star and reached the presence of Christ? ఒక నక్షత్రం దారి చూపించినట్లుగా ఎవరైతే జ్ఞానులు వెళ్ళి ఉన్నారో ఆ విధంగా మనం జ్ఞానుల వలె ఉండాలి. Or shall we be like the shepherds who themselves decided that we should go and see Christ without anybody inviting? ఎవరు ఇన్వైట్ చేయకుండా తనంతట తను వెళ్ళే కాపరులాగా, మన గొర్రెల కాపరులాగా మనం ఉండాలని కోరుతున్నాం. Hallelujah. హల్లెలూయా. You also have your own decision. మన సొంత నిర్ణయాలు మనం తీసుకోగలిగే స్థితిలో ఉండాలి. Because you are not Mary, you are not shepherd, you are not wise men, you are in your own world, in మీ your own life. ప్రపంచంలో మీరున్నారు, మీ జీవితాల్లో మీరున్నారు. మరియలాగా కాదు కానీ, గొర్రెల కాపర్లా కాదు కానీ మనలాగా మనం జీవించాలి. But avoid being like the priest and scribes, and avoid being like Herod, being a hypocrite. హేరోదు లాగా కాకుండా, యాజకులు పరిచయలాగా కాకుండా మనం దేవుని కొరకు నిలబడే వారిగా ఉండాలి. Amen. ఆమేన్. Praise the Lord. So let us form the right attitude towards Christ. మనము దేవుని పట్ల మంచి వైఖరిని, ఏ విధంగా చూస్ చేసుకోవాలో మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. In Matthew chapter 16, we see Jesus asking the disciples, who do the people say that I am? ప్రజలు నా గురించి ఏం అనుకుంటున్నారని దేవుడు యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు. Then they said, somebody says Elijah, somebody said this prophet, somebody says John the Baptist. కొంతమంది యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చే యోహానని, ఏలియా అని అనుకుంటున్నారని చెప్తున్నారు. Then Jesus said, who do you say that I am? అప్పుడు యేసు ప్రభు అనుకుంటాడు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? Peter said, you are Christ the Son of God. అప్పుడు పేతురు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడవని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. Praise the Lord. Praise the Lord. One day this question will come to every one of us. What do you say who Christ is? మనకి ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది, యేసు ప్రభు నీ పట్ల ఏమై ఉన్నాడు అని. Hallelujah. హల్లెలూయా. Is that question coming to you seriously right now? Who do you say that Christ is? యేసు ప్రభు నీ జీవితంలో ఏంటి అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మనల్ని. Amen. ఆమేన్. A time will come for you to confess in sincerity and in truth. ఒకానొక సమయం వస్తుంది సత్యములో, In truth and in sincerity and truth. మన సిన్సియర్గా మనము నమ్మకంగా ఏ విధంగా ఉన్నామో, సత్యంగా ఏ విధంగా ఉన్నామో దేవుడు ప్రశ్నించే స్థితి మనకు వస్తుంది. Praise the Lord. You might be repeating what Sunday school teacher said, or pastor said, or somebody said, or you read in magazine. But a day will come, you have to make an original conviction of Christ. ఒక దినం వస్తుంది, నాకు సండే స్కూల్ టీచర్ చెప్పింది, పాస్టర్ చెప్పాడు, ఇదంతా కాదు కానీ నువ్వు ఏం చెప్తున్నావో దేవుని దగ్గర అనేది వస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. Do you know what Jesus said? యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? Simon, Simon,
it is not flesh and blood that has revealed this matter to you, సీమోను, ఇది మాంసము రక్తంకి సంబంధించింది కాదు కానీ but it is my Father in heaven who has revealed it to you. ఇది తండ్రి అయిన దేవుడు నీకు బయలుపరిచిందని చెప్తున్నాడు. This is the most important lesson part of this message. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఈ వాక్యంలో నేర్చుకుంటున్నాం. You have read many things about Christ in the books. మన పుస్తకాల్లో యేసు ప్రభు గురించి ఎన్నో నేర్చుకొని ఉంటాం. You have even read, you have even heard messages about Christ. దేవునికి సంబంధించిన వాక్యాలు మనం ఎన్నో వినుంటాం. But there is something God has revealed to you about His Son. దేవుడు యేసు ప్రభు గురించి, ఆయన కుమారుడు గురించి నీకు బయలుపరుస్తున్నాడు. There is something already revealed to you. నీకు ఆల్రెడీ దేవుడు నీకు బయలుపరిచి ఉన్నాడు. Are you aware of it? అది నీకు తెలుస్తుందా? That is there deep in your heart. అది నీ హృదయ లోతుల్లో ఉంటుంది. Hallelujah. Other than people say, other than the media say, other than you heard from others, is there not a thing that deeply you felt in the heart about Jesus Christ? అది వేరే వారి ఇతరులు చెప్పింది కాదు కానీ అది నీ హృదయ అంతం లోతుల్లో ఉన్న విషయం ఆల్రెడీ దేవుడు నీకు బయలుపరిచి ఉన్నాడు. Will you confess that? అది ఒప్పుకుంటున్నామా? That is the fulfillment of your life. అది నీ జీవితానికి సార్థకతగా ఉంటుంది. Let us close our eyes and pray. ప్రార్థించుకుందాం.